ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున కట్టల చొప్పున వీరు నడుచడం ద్వారా దేవుడు వారికి చక్కని వృద్ధాప్యం వరకు కూడా దేవుడు వారిని బతికించినట్లుగా కనబడుతుంది. హల్లెలూయా. వివాహం అయ్యే ముందు కొంత బాధపడతారు, వివాహం అయిన తర్వాత కొంత బాధపడతారు. బాధపడుతూ వేదన పడుతూ ఎలా బ్రతుకుతామో, ఏంటిగా జీవిస్తాను, నా భార్యను ఎలా బతికిస్తాను, నా బిడ్డలు ఎలా బతికిస్తాను, నా కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించగలుగుతాను, అసలు నేను బతుకుతానా లేదా అనేటువంటి రకరకాలైనటువంటి ఆశలతో ఆలోచనలతో మనిషి కొట్టుమిట్టాడుతూ బ్రతకలేని స్థితిగా చస్తూ బ్రతుకుతూ ఇంతేలి బ్రతుకు అనుకుని సరిపెట్టుకునే వారిగా ఉంటున్నారు. కానీ బైబిల్ అయితే క్లారిటీగా ఖచ్చితంగా చెప్తా ఉంది, మరి సకల విధములైన దేవుని ఆజ్ఞలు చొప్పున నడిచిన వారు హ్యాపీగా నిండు వృద్ధాప్య వరకు బ్రతుకుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఎలిజబెత్ జకర్యా గురించి మనం క్లారిటీగా మనం తెలుసుకున్నాం. లూకా గారు చక్కని మాట రాస్తున్నారు, థెయోఫిలా నీకు నేను రాస్తున్నాను అన్నట్టుగా థెయోఫిలా రాస్తున్నాడు. అసలు థెయోఫిలా అంటే ఆయన ఒక వ్యక్తి కాదండి, మనమే. థెయోఫిలా అంటే దేవుణ్ణి ప్రేమించేవారు అని దాని అర్థం. అంటే ఆయన లూకా గారు ఏంటంటే ఆయన చక్కగా కనులారా చూసిన విషయాలు, ఆ రోజుల చరిత్ర అంతా చూస్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఆయన చక్కగా రాసి ఒక వ్యక్తికి చెప్పినట్టుగా చెప్పాడు. కానీ థెయోఫిలా అంటే ఒక వ్యక్తి కాదు, వాళ్ళందరూ మనమే. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు అని, ప్రేమించబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించిన వారికి నేను రాస్తున్నానని ఆయన ఈ రీతిగా ఆ రోజులో జరిగిన సంఘటనలు తెలియజేశాడు అనమాట. మంచిది. అయితే ఇక్కడ ఎలిజబెత్ గారు మరి అలాగనే జకర్యా గారు ఇద్దరు కూడా నిండు వృద్ధాప్య వరకు కూడా మరి నిజంగా వారికి ఒక లోటు ఉన్నది, పిల్లలు పట్టలేదు అని అంటే మరి ఈ రోజుల్లో భర్త గారి వేధింపులు, అత్తగారి వేధింపులు, రకరకాల వేధింపులు ఉన్నా కూడా అలాంటివి లేకోకుండా మరి జకర్యా గారు మరి ఆమెతో చాలా చక్కగా కాపురం చేసి నిండు వృద్ధాప్య వరకు ఉండగలిగారు, బతికగలిగారు అని అంటే నిజంగా చాలా సంతోషమైన విషయం. వారిలో ఏమున్నదంటే దేవుని కృప ఉన్నది, సకల విధములైన ఆజ్ఞలు చొప్పున వాడు నిరపరాధులుగా జీవించారు కాబట్టి ఇక ఇద్దరిలో ఏ తేడాలు లేనే హ్యాపీగా బతికారు. ఆమేన్ అండి అనేసి చాలామంది రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. మరి అంటే వైద్య శాస్త్రంలోనో, లేకపోతే జ్ఞాన శాస్త్రంలోనో, లేకపోతే ఖగోళ శాస్త్రంలోనో, లేకపోతే ఇంజనీరింగ్ శాస్త్రంలోనో, లేకపోతే మనుష్య శాస్త్రంలోనూ, ఆ మనుశాస్త్రంలో రకరకాల శాస్త్రాలను తీసేసి వాటి ప్రకారం వెళితే మనం హ్యాపీగా బతికేస్తామని అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండంలో చూసినట్టయితే 9 అధ్యాయం 10 అధ్యాయం ఉంటుంది. మరి అధ్యాయాలంతా కూడా ఎవరెవరు ఎంతకాలం బతికారనే క్లారిటీగా అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇదిగో పలానా ఆదాము గారు ఇన్ని సంవత్సరాలు బతికాడు, మెతూషెల ఇన్ని సంవత్సరాలు బతికాడు, నోవా ఇన్ని సంవత్సరాలు బతికాడు, వారు బతికిన మంది ఇన్ని సంవత్సరంలో, అన్నీ వాళ్ళ వందల సంవత్సరాలే అలా బతికేశారు వాళ్ళు. హల్లెలూయా. మరి వారు ఏ ప్రకారంగా ఆ శాస్త్రం, ఆ వైద్య శాస్త్రం, ఈ వైద్య శాస్త్రం, అవి తీసుకొని మరి ఆ రోజుల్లో ఈ శాస్త్రాలు, ఇంజనీరింగ్ ప్లాన్లు అవన్నీ ఆ రోజుల్లో లేవు.